199 సంవత్సరాల క్రితం ఈ దేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్ణాలుగా ఉన్నటువంటి రోజుల్లో మరి సమాజంలో అన్ని కులాలు స్వేచ్ఛ జీవులుగా ఎదగాలని కోరుకున్నటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలో మరియు నయగావ్ గ్రామంలో జన్మించినటువంటి బహుమేధావి గోవిందరావు పూలే చిన్నాబాయి దంపతులకు పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు మనకు మహాత్మా జ్యోతిరావు పూలే చిన్నతనంలోనే అనేకటువంటి అస్పృశ్యతను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి. మరి సమాజంలో స్త్రీ చదువుకోవాలని మరి బ్రాహ్మణ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మనకు జ్యోతిరావు పూలే కనిపిస్తూ ఉన్నారు. మరి ఒక కులం ఇంకో కులం మీద ఆధిపత్యం చెలాయించొద్దని కోరుకున్నటువంటి వ్యక్తి ఆయన జ్యోతిరావు పూలే. సామాజిక సమానత్వాన్ని ఆశించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే. ఆనాడే కాదు ఈనాడు ఇప్పటికి కూడా రాజకీయ సమానత్వం లేకపోవచ్చు, కానీ సామాజిక సమానత్వం కోరుకున్నటువంటి వ్యక్తి. మరియు తన జీవిత కాలంలో మరి మొదటిసారిగా 1848లో మహారాష్ట్రలోనే పూనాలో మొదటిసారిగా మరి బాలికల కోసం చదువు చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మనకి దంపతులు కనిపిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా తన జీవితంలో అందరు పైసలు వస్తే ఏం చేస్తారు, అందరు కూడా ప్లాట్లు కొంటారు, లేకుంటే కార్లు కొంటారు, కొత్త ఇల్లు కొంటారు, లేకుంటే ఇంకా షికార్కి వెళ్తారు, లేకుంటే అమెరికాకి వెళ్తారు, సింగపూర్కి వెళ్తారు, లేకుంటే ప్లాట్ల మీద ప్లాట్లు కొంటారు, లేకుంటే ఇంకో తన పిల్లల్ని నెలకు సంవత్సరానికి 50,000 ఫీజు కట్టేవాళ్ళు ₹1,00,000 కట్టి ఇంకో మంచి స్కూల్లో చేర్పిస్తారు. కానీ వీరు ఏం చేస్తారంటే తన కుటుంబం, తన రిలేషన్షిప్ అంటే చుట్టాలందరూ కూడా దూరం అయిపోయారు వీళ్ళు చేసే మంచి పనులకు. వీళ్ళు దళితులకు, వీళ్ళు అట్టడుగు వర్గాలకు పాఠాలు చెప్పడం ఏందని మరి సమాజం మరి విమర్శిస్తే, మరి చుట్టాలు ఎవరు కూడా ఇంటికి వచ్చి పనిచేస్తే కానీ దేనికి భయపడకుండా తన విధిని, తన కర్తవ్యాన్ని తాను నిర్వహించినటువంటి వ్యక్తులు ఈరోజు మనకు చరిత్రలో కనిపిస్తూ ఉన్నారు. మరి ఒకరోజు ఒక బ్రాహ్మణ పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నప్పుడు వీళ్ళను నిర్దాక్షిణ్యంగా ఆ ఊరేగింపు నుంచి బయటికి పంపిస్తారు. మరి తన అవమానంగా నాకు ఒక్కరికే కాదు మొత్తం సమాజానికి అవమానంగా భావించి మరి మొదటిసారిగా పాఠశాలను ఏర్పాటు చేసి జీవితకాలంలో మరి 52 పాఠశాలను ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా ఉచితంగా విద్యను అందిస్తున్నటువంటి కుటుంబం మరి సావిత్రిబాయి కుటుంబం అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు కూడా మన తెలంగాణ వచ్చిన తర్వాత మరి అందరూ చదవాలి, అందరికి కూడా అట్టడుగు వర్గాలకు కూడా చదువు అబ్బాలని ఉద్దేశంలో మరి 119 గురుకులాలు ఏర్పాటు చేసి మళ్ళొకసారి 119 తర్వాత ఈ విధంగా అంచెలంచెలుగా మరి వీటిని ఇంటర్మీడియట్ స్థాయికి తీసుకొచ్చి డిగ్రీ తీసుకొచ్చి మరి చాలా పెద్ద మొత్తంలో టీచర్లను పెట్టి మరి పిల్లలకు విద్యను అందించడం కోసం ఈరోజు నడుం బిగించడానికి కారణం వాళ్ళు వేసినటువంటి విత్తనం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఏదేమైనప్పటికీ కూడా మరి సావిత్రిబాయి జ్యోతిరావు పూలే వీళ్ళు చేసిన కృషికి గాను ఇప్పటికి కూడా మన తెలంగాణలో ఈరోజు అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తూ ఉన్నది. మరి విహెచ్ అనేటువంటి హనుమంతరావు గారిని ఈరోజు చైర్మన్గా చేయడం జరిగింది దీని కమిటీకి. అదేవిధంగా డిస్టిక్లో మన కలెక్టర్ మేడం గారు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రాం కూడా మన జిల్లాలో కూడా నిర్వహిస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ కూడా గులాంగిరి సత్యశోధక్ మరియు సమాజాన్ని స్థాపించి జీవితాంతం సత్యాన్వేషణ కోసమే మరి పరితాపించినటువంటి వ్యక్తులు ఈరోజు వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. మరి చివరికి మనం రకరకాల మరి వీళ్ళు తన ఆరోగ్యం పట్ల మరియు నిర్లక్ష్యం వహించడం జరిగింది. ఎందుకంటే సమాజ సేవలో నిమగ్నం కావడం వల్ల తన ఆరోగ్యం క్షీణించి మరి 1890 నవంబర్ 28 తారీఖున మరి కన్నుమూయడం జరిగింది. జ్యోతిరావు పూలే పక్షవాతంతో చనిపోవడం జరిగింది. మరి ఏదేమైనా కూడా పుట్టుక, చావు, మరణం మనిషికి సహజమైనప్పటికీ కూడా మన యొక్క చేష్టలు, మన యొక్క చేసినటువంటి కృషి చరిత్రలో మిగిలిపోయే విధంగా వీరు చేశారు. కాబట్టి వీళ్ళ గురించి మనం ఈరోజు పాఠశాలలో ఇంత సమయం ఇచ్చి ఇంతమంది టీచర్లు మరి ప్రిన్సిపల్ మేడం ఈ విధంగా మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున జరుపుతున్నందుకు మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మరి వీళ్ళు చేసినటువంటి కృషికి గాను ఈరోజు మనం ఉచితంగా విద్య కావచ్చు, మరి అనేకంగా స్వేచ్ఛ జీవుల మధ్య మనం స్వేచ్ఛ వాతావరణం మధ్య ఈరోజు ఉన్నామంటే కారణం వాళ్ళు చేసినటువంటి భార్యాభర్తలు చేసినటువంటి త్యాగం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఆ 19వ శతాబ్దంలో వచ్చినటువంటి మరి ఏదైతే ఉందో ఆ ఉద్యమం ఈరోజు మరి అందరికీ కూడా సమన్వయం దిశగా మనం అందరం కూడా ముందుకెళ్తున్నాం. మీరు చేసిన కృషికి గాను మహారాష్ట్ర ప్రభుత్వమే కాదు పక్క రాష్ట్రాలు అన్నీ కూడా మన 28 రాష్ట్రాల్లో మరి పెద్ద ఎత్తున సెలబ్రేషన్ జరుగుతుంది. వారి పేరు మీద అనేక స్కీములు రావడం జరిగింది, అనేక పథకాలు రావడం జరిగింది. మరి వారు చేసిన సేవకు మనం అందరం కూడా ఈరోజు గుర్తుపెట్టుకున్నాం. మీరు కూడా అలాంటి వ్యక్తుల ఆదర్శాలతో ముందుకు సాగి మీరు కూడా మరి ఒక మనిషి
ఉన్నత స్థాయికి మంచి పేరు తీసుకురావడానికి గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలబడడానికి ఒకే ఒక ఆయుధం ఆ చదువు ఒక్కటే. కాబట్టి వీళ్ళని చదివితే ప్రపంచాన్ని జయించు, చదివితే మరి మరి పేదరికాన్ని జయించవచ్చు, ఎలాంటి పేదరికాన్ని త్యాగం చేసి ఎంతటి గొప్ప సమాజాన్ని నిర్మించవచ్చని మనకు కళ్ళ ముందు మన దగ్గర ఉంచినటువంటి వ్యక్తులు ఈరోజు ఈ ఇద్దరు మరి భార్యాభర్తలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ భార్యాభర్తలు ఆనాడే కాదు ఎప్పటికీ తరతరాలుగా ఆదర్శంగా నిలిచిపోతారు. వీళ్ళు చేసిన కృషికి గాను మనం అందరం కూడా మన స్కూల్లో పెద్ద ఎత్తున మరి ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకోవడం మనం అందరం సంతోషిస్తున్నాం. మరి మరి మున్ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలి. మీకు మీరంతా 10th లాస్ట్ 2-3 రోజులు ఉంటారు కాబట్టి ఇదే విధంగా డిసిప్లిన్గా ఉంటూ మరి తమ్ముళ్ళకు మీ బాధ్యతలు ఇవ్వాలని, మీరు కూడా ఇన్స్పైర్గా ఉండాలని, మన స్కూల్ గురించి కూడా మీరు బయటకు ఎక్కడ వెళ్ళినా కూడా మీరు 10th వాళ్ళు మంచిగా దీని గురించి మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా 5th కావచ్చు 6th 7th మిగిలిపోయిన సీట్లకు మరి ఎగ్జామ్ పెడతారు కాబట్టి వాళ్ళకు కూడా గైడ్ చేయాలి. మనం అందరూ చదువుకోవాలని మీరు కూడా మంచిగా మా ప్రిన్సిపాల్ మేడం లేక బసవరాజ్ సార్ లేక వెంకటేశ్వరం సార్ లేక పీటీ సార్ లేక గౌరీశ్వర మేడం లేక మీరు కూడా తయారయ్యి మీరు కూడా గొప్ప వ్యక్తుల సమాజ నిర్మాణానికి ఉపయోగపడతారని, మీ వంతు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకు మీ వంతు సేవలు చేస్తూ మీరు చిరస్థాయిగా మిగలాలని కోరుకుంటూ, మీరు గొప్ప కళలు కావాలని మా టీచర్లు అందరూ కూడా అదే కోరుకుంటారు, మేడం కూడా అదే కోరుకుంటున్నారు. కాబట్టి మీరందరూ కష్టపడి మరి అన్ని సబ్జెక్టులకు సమానంగా ప్రిఫరెన్స్ ఇస్తూ మీరందరూ కూడా మంచి మార్కులతో ముందుకెళ్లాలని, మీరు ఉన్న స్థాయికి ఎదగాలని, మీరు పేదరికాన్ని జయించి గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని, మరి మంచిగా నెలకు 2 లక్షలు 3 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు సంపాదిస్తే మీకేమవుతుంది? మంచి కార్యాల్లో తిరుగుతారు, మంచి భార్య దొరుకుతుంది, మంచి సమాజంలో మీరు తలెత్తుకొని జీవిస్తారు. మీకు అందరూ చదువుతో వచ్చి నమస్తే పెడతాడు, వచ్చి తొలకపోతాడు. లేకపోతే అన్ననం ఎక్కడో మూలకు ఉండిపోతే ఎవరైనా గుర్తిస్తారా? ఉండరు. కాబట్టి చదివే మనకు దిశానిర్దేశం చేస్తుంది. కాబట్టి చదివే మనల్ని భయం తొలగిస్తుంది. కాబట్టి చదివే మనం చీకటి నుంచి వెలుగుకి ఎట్లా వెళ్ళాలని చెప్తుంది. కాబట్టి మీరందరూ కూడా చదువుకొని టీచర్ చెప్పిన మాటలు వింటూ చిన్న ఏదైనా పనిష్మెంట్లు చిన్న ఏదైనా టీచర్లు అట్లాంటి ఇస్తే కూడా మనసులో పెట్టుకోకుండా మీరు అందరూ గొప్పగా ఎదగడానికి ఉపయోగపడాలని, సామాజిక దేశ సేవ కోసం ఉపయోగపడాలని గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు నరేంద్ర మోడీ ఎక్కడ రైల్వే ట్రాక్ దగ్గర చాయ్ 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 అని రోజు అమ్మినటువంటి వ్యక్తి ఈ దేశానికి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు, ప్రపంచ స్థాయి నేతగా ఎదిగిండు. ఏ విధంగా ఎదిగిండు? ఒక చదువు అనేటువంటి ఆయుధం వల్లనే. మీరు కూడా అదే ఎదగాలి. పేపర్ అమ్మినటువంటి వ్యక్తి ఈ దేశానికి రాష్ట్రపతి కావడం జరిగింది. సన్యాసైన వ్యక్తి ఈ దేశానికి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది. మరి చదువు అనేటువంటి ఆయుధం వల్ల ఏదైనా సాధ్యమని నిరూపించినటువంటి వ్యక్తులు ఈరోజు సమాజంలో కనిపిస్తున్నారు. మీరు కూడా అంత స్థాయికి ఎదగాలని, అంత గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని, మంచి ఉద్యోగాలు సాధించాలని, మంచి ఆఫీసర్లు తయారు కావాలని, దేశ నిర్మాణం కోసం కోసం మీరందరూ కూడా నడుము బిగిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.